అందరికీ నమస్తే. సాయంకాలం పూట ఈ పుస్తకం పరిచయం, ఈ పుస్తకంలో ఉన్న ఎడిటర్లకు సన్మానం ఈ కార్యక్రమం నడిచింది. దీనికి మూలకర్త మహేష్ అయ్య కరోనా కాలంలో చనిపోయారు. ఆయన కథలు రాసేవారు. ఈ ప్రజాసంఘంలో పనిచేస్తున్నా ప్రస్థానంలో పనిచేస్తున్నా ఉన్నా కూడా ఆయన అంబేద్కర్ చుట్టూ ఉండే భావజాలం, అంబేద్కర్ని దళితులు ఎలా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, దినవారీ జీవితంలో అంబేద్కర్ ఇచ్చిన ఎదుగుదలతో ఎదిగి ఎట్లా మర్చిపోతుంటారు, వేసిన ప్రతి అడుగు కారణమైన అంబేద్కర్ని ఎట్లా అంత సులభంగా మర్చిపోతారో చెప్తూ మంచి కథ రాశారు. ఆ కథ డిప్లొమాలో ఉంది కదా. ఆ కథ వచ్చిన తర్వాత చాలా సేపు మాట్లాడుకున్నాము, బాగా రాస్తాడు అనుకున్నాము, సాహిత్య శ్రవంతికి మంచి రచన దొరికారని చెప్పేసి అనుకున్నాము మేము. అయితే కరోనా చాలా మంది మింగేసినట్టే చాలా ప్రమాదకరమైనటువంటి సందర్భంలో ఆయన చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకునే స్థితికి నెట్టివేయబడి మరణించారు. ఆయన మరణం మరీ ముఖ్యంగా మోహన్కు కలవపరిచింది. మోహన్ చాలా దగ్గర ఫ్రెండ్, చాలా ఆత్మీయ స్నేహితుడు. సో ఆయన మరణం తర్వాత వెంటనే గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడాను ఈ అవార్డు పెట్టుకున్నారు వీళ్ళు. సో ఈ అవార్డుతో 3వసారి మీరు ఇక్కడ సన్మానం పొందుతున్నారు. నిజానికి ఇంతకు ఇచ్చిన ఇద్దరు కూడాను ఏదో ప్రక్రియలో కథలబలికెత్తున్నామని మాత్రమే నిష్ణాతులైన వాళ్ళకి ఇచ్చారు. మీ ముగ్గురు కూడా ఏదో మేరకు సాహిత్యంతో ఉన్నారు నిజమే. అయితే ముగ్గురికి కల్పిస్తున్నది ఎందుకంటే మాత్రం మీరు వేస్తున్నటువంటి మీ జమ్మూ సాహిత్య ద్వారా వేస్తున్నటువంటి దళిత కథా సంకలనాల కృషికి ఇస్తున్నారు. అది ఇక్కడ వేరియేషన్. ఇంతకు ఇచ్చిన 2 అవార్డులకు ఇచ్చిన 2 అవార్డులకి ఈసారి ఇస్తున్న మీ ముగ్గురికి భేదం ఏంటంటే, ఇంతకు ఇచ్చిన వాళ్ళంతా వైయక్తికమైనటువంటి తమదైన కృషి మాత్రమే చేసిన వాళ్ళు కళారూపంలో సాహిత్యకారులుగా, మీరు సంపాదకులుగా, మీరు కూడా ఎగ్గులుగా రచయితలైనా కూడా సంపాదకులుగా చేసిన కృషికి దళిత కథా సంకలనం చేస్తున్నందుకు ఇస్తున్నారు. ఇది ఒక మంచి గుర్తింపు. చెప్పుకోవడానికి కూడాను సాహిత్య శ్రవంతి చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనిగా నేను భావిస్తాను. అందులో మహేష్ అయ్య లాంటి వాళ్ళు తాము కథలు రాస్తూ ఇతరుల సాహిత్యం కృషి చేసిన వాళ్ళు కాబట్టి, సో సాహిత్య కృషి జరగడానికి మేము సింబాలిక్గా ఉంటాము అనే చిన్న సందేశాన్ని మీకు ఇవ్వడం ద్వారా ఇస్తున్నారు. అందుకు అభివృద్ధి తెలియజేస్తున్నాం ఇద్దరికి, సాహిత్య శ్రవంతి కమిటీకి ప్లస్ అందుకున్న మీకు. తర్వాత ఈ పుస్తకం చూస్తూనే, ఈ పుస్తకం చదువుతూనే, గండాదీపం అని నేను చదువుతూనే, నిజానికి గండాదీపం అంటే గరుడ స్తంభం. ఊర్లలో మాలదాసర్లు రాసకంలో ఉండేవాళ్ళు 17th, 18th centuries లేదా 14th centuries లో ఉన్నటువంటి, మీరు కృష్ణదేవరాయ ఆముతమాలలో మాలదాసరి కథ వింటారు. మాలదాసరి, ఆ మాలదాసరి వైష్ణవాన్ని ప్రచారం చేయడానికి శంకరాచార్య చేత నియమబడినటువంటి వాళ్ళు 2 కులాలు. వైష్ణవాన్ని ప్రచారం చేసి వైష్ణవాన్ని సమాజంలో బాగా విస్తృత చేయడానికి కోసం అని చెప్పేసి రామానుజాచార్యులు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అది వైష్ణవ ప్రచారం చేసే కులాలను ఏర్పరచడం అనేది. అందులో భాగంగా మాలదాసరులు దళిత కులాల్లో ప్రచారం చేయడానికి, శూద్రుల్లో ప్రచారం చేయడానికి దాసకులం అని చెప్పేసి ఒక కులం పేరే దాసకులం ఉంటుంది. వాళ్ళు భిక్షాటనతో దాసకులుగా మారిపోయి సమాజంలో వైష్ణవ గీతాలు పాడుకుంటూ తిరుగుతూ ప్రచారం చేస్తారు. వాళ్ళు పట్టుకొని మోస్తారు. సాయంకాలం పూట, రాత్రులు కూడా ఒక దీపం ఇక్కడ పట్టుకొని నల్లగా ఉంటుంది, ఆయిల్ పోసి అదంతా నల్లగా ఉంటుంది. ఆ పట్టుకు తిరిగేదానికి ఆధారంగా ఉండే ఒక ఇది దీపం వెలుగుతూ ఉంటారు. కానీ గౌడస్వామి సంవత్సరంలో తెలుగులో చాలా సందర్భాల్లో గండాదీపంగా వ్యవహరిస్తారు. కర్నూలు జిల్లాలో చాలా భాగాలను, తెలంగాణలో గండాదీపం అంటే రాజవృత్తి చేస్తూ మత ప్రచారం చేసే కార్యకర్తలు మోసుకు తిరిగే ఒక దీపం. ఆ దీపం వెలిగిస్తారు. ఈ పేరుతో తెలసభలో కథ లేదు. కానీ వీళ్ళు తెలంగాణ వాళ్ళు చేసినటువంటి పని ఉంటే, కథా సాహితీ వాళ్ళు తెలుగులో వేసిన వాసన నేను కాంబినేషన్ వేసిన కథా సంకలనాలు చాలా ఫేమస్. మీరు వినే ఉంటారు. 30 సంవత్సరాల పాటు తీసుకొస్తున్నారు. వాళ్ళు కథ 25 సంవత్సరం పేరు చేస్తారు. కథ 90 నుంచి ప్రారంభించేసి కథ 25 వరకు వేశారు. కథా సిరీస్ 25 అని అర్థం. అయితే వాళ్ళు పోటీగా కథా వార్షికంగా ఒకరు నడిపారు. తిరుపతి నుంచి మధురాజు నారాయణరావు వాళ్ళ కథా వార్షిక పేరు వేసిన వాళ్ళు సంవత్సరం పేరు వేశారు. కథా వార్షిక 2006, కథా వార్షిక 2004 అట్లా వేశారు. అయితే ఈ రెండింటినీ కాదని తెలంగాణ నుంచి కథా వార్షిక వేయడం ప్రారంభించిన తర్వాత కుల నిరంజనం, శ్రీనివాసు ప్రతి సంకలనానికి ఒక పేరు పెడుతున్నారు. ఆ
ఆ పేరు తమ ప్రాంతపు ప్రజలు మర్చిపోతున్నటువంటి తమ సంస్థలో ఉన్నటువంటి ఒక పేరు ఎన్నుకొని పెడుతున్నారు. చాలా కొత్త పేర్లు పెడుతున్నారు. తెలంగాణ కథా సాహిత్యం వాళ్ళు వేసినటువంటి కథా సంకలనాల పేర్ల మీద ఒక పీచులు చేసేవారండి, ఒక మంచి విమర్శ పరిశోధన చేసేవారండి. అందులో భాగంగా మాత్రమే వీళ్ళు కూడా తమ సంకలనాలు వీళ్ళు తెలంగాణ చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి తమ సంకలనం పేరు పెడుతున్నారు. ఆ కథ ఉండదు, ఆ పేరుతో కథ ఏమి ఉండదు. అయినా కూడా వాళ్ళ సంస్థలో భాగంగా వాళ్ళ ప్రాంతంలో సంస్థలో భాగంగా ఉండే ఒక పేరు తీసుకొని మొత్తం పుస్తకానికి పేరు పెడుతున్నారు. అది వాళ్ళ కల్చరల్ డిస్కోర్స్కి సంబంధించినటువంటి ఒక పరిశోధన చేయడానికి ఒక అంశం. దాన్ని మనం అర్థం చేసుకోవడం అవసరం ఉంటుంది. గండాదీపం అంటే వెలుగు ప్రసరించేది. ఏ కాలంలో వెలుగు ప్రసరించేది గండాదీపము? మధ్యయుగాల్లో మతం అంతగా జ్ఞానంగా ఉన్నప్పుడు దాన్ని ప్రచారం చేయడానికి కింద కులాల్లో రామానుజాచార్యులు ఏదో తెలుగు సమాజంలో కానీ దక్షిణ భారత సమాజంలో ఒక విప్లవకారు. అంతవరకు వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే, అగ్రకులాల వారు మాత్రమే ఉన్న మతాన్ని, లేదా 3 పైన కులాలు మాత్రమే ఉన్నటువంటి బ్రాహ్మణ వైష్ణవ కులాలకు ఒక తాతగతిని మెజారిటీ సమాజంలో ఉన్నటువంటి శూద్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు మనం కోల్పోతున్నాం, మనము వాళ్ళ భక్తి అవసరము అని చెప్పేసి భక్తిని ప్రేరేపించడానికి కోసం మాత్రం అనే నా కాన్సెప్ట్తో వైష్ణవాన్ని ప్రచారం చేసే క్రమంలో ఏర్పరిచినటువంటి వ్యవస్థ అందుకున్నటువంటి దీపం అంటే ఇది. ఆ వైష్ణవ ప్రచారం వల్ల సమాజంలో చాలామంది శూద్రులు విద్యావంతులయ్యి జ్ఞానం పొంది సమాజంలో గుర్తింపు పొందారు. కొన్ని అవకాశాలు వచ్చాయి. చదువు ఏ రూపంలో చదువుతున్నా కూడాను, చదువు అనేది ఏ రూపంలో అందినా కూడాను, అది వైదిక పేరుతో అందినా లేదా ఇతరత్ర మత వ్యాప్తంలో అందినా అది సమాజంలో గుర్తింపు ఇస్తుంది. చదివిన వాడు తీసుకోవడం వల్ల వారికి ఇతరత్ర నైపుణ్యాలు అవ్వడం వల్ల అతనికి ఇతరత్ర ఉపాధి దొరుకుతారు. అట్లా చదువు ఏ రూపంలో ఉన్నా, జ్ఞానం ఏ రూపంలో ఉన్నా, అది మతమైనా సరే మతం కాదైనా సరే మనుషులు గుర్తింపుని బతికేదా తెలుగుని చూపిస్తుంది. కాబట్టి అది ఒక దీపంగా, ఆ దీపాన్ని సింబల్గా మాత్రమే గౌరవ పేరుతో వాళ్ళు మోసం తిరుగుతారు. వాళ్ళు మోస్తున్నది దీపం అని చెప్పడానికి శంకరాచార్యులు వాళ్ళ చేతులు దీపం పెట్టాడు. అది గౌరవ, అదే గండా దీపం. అట్లా వీళ్ళు కూడాను, వీళ్ళ ముగ్గురు తెలుసో తెలియదు నాకు సమాజంలో కూడాను ఆ అర్థం ఏమంటుంది అంటే ఇది దళిత కథా జీవితాలకు సంబంధించినటువంటి వెలుగు చూపించే దారిగా పెట్టుకున్నారు. నిజానికి కథలో కూడా ఈ కథల్లో 3-4 రకాల ఒక ధోరణులు కనిపిస్తాయి. ఒకటేమో ప్రధానంగా దళితులు ఎదుర్కొంటున్నటువంటి భౌతికమైనటువంటి హింస, దానికి సంబంధించిన దీంట్లో ఉన్నాయి. కులం పేరుతో లేదా అవమానం పేరుతో, కింద కూడా సంబంధించిన ఆర్థికమైనటువంటి దీనుల పేరుతో మేము పలానా కులమైనది వల్ల ఉన్నటువంటి అవమానం అనేది కథలో 4-6 కథలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మాల మహిళ ఉంది, ఆమె మాల అయినందుకు అవమానం పొందుతుంది. చదువుకున్న విద్యావంతురాలు, ప్రొఫెసర్ లాంటి స్థాయి నగరంలో ఉంటుంది, అందరూ గౌరవించారు. చనిపోయిన తర్వాత ఈ మాలదాని శవాన్ని ఇక్కడ మోసాం, మేమైపోతాం అని ప్రశ్నిస్తాం. అట్లనే ఈ కథలో పగటి చూపు అనే కథ ఉంది. జనసుబ్బారావు రాసిన సింబాలిక్గా 4 దృశ్యాలు తీసుకొనేసి 4-5 దృశ్యాలు అంటే రకరకాల కోణాల్లో దళితులు ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలను ఆయన చెప్పాడు ఆ కథలో. అది జనరల్గా దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి కథ. అట్లనే వసంతం కథ. ఒకే మతం కిందికి వస్తే కూడా ఆధునిక కాలంలో క్రైస్తవం అని ఆధునిక మతం నిజానికి దాని గడువు కిందికి వెళ్తే కూడాను మళ్ళీ కులమే, భారతదేశం కులమే ఉంటాడు. నువ్వు కురవ క్రిస్టియని, నువ్వు మాది క్రిస్టియని అని అంటుంది మా హిందూ సమాజం. సో అక్కడ వివక్షణ ఎదుర్కొన్నామంట. అట్లా మిడిమేళం అంతే. మిడిమేళం ఏదో చదువుకొని జ్ఞానం సంపాదించి ఉత్సాహం ఉండి ఊళ్ళో అన్యాయం ఎదిరిస్తే వాడు ఏమైపోతాడో చెప్పడానికి సింబాలిక్గా రాస్తాడు మిడిమేళం చెప్పేసి. ఇట్లా కులం పేరుతో ఎదుర్కొనే అవమానాలకు సంబంధించిన ధార ఒకటి దీంట్లో. 2 కులం ఒకటే అయినా కూడాను చైతన్యవంతులు అయి ఉంటే, చదువుకుంటే ఆ చదువు అభ్యున్నతి వల్ల కూడాను వాళ్ళకేమీ అదనపు లాభం జరగదు సమాజంలో. తిరిగి అతను వాళ్ళ కొడుతోనే తిరిగి లాభపడతాడని చెప్పే ధార ఒకటి. అంటే దళితులు జనరల్గా దళితులు కావాల్సిన అవమానాలు, దళితులు విద్యార్థులైనా కూడా కొన్ని అవమానాలు, వారి పక్కన తెలంగాణ లాంటి ప్రాంతం ఏర్పడితే తెలంగాణ పూర్తిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యం మొత్తం తెలంగాణ ఏర్పడలేదని చెప్పేసి, బహుజన తెలంగాణ ఏర్పడలేదని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. వెచ్చల తెలంగాణ కూడా దొరల తెలంగాణగా, రెడ్ల తెలంగాణగా మారిపోయిందని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని చెప్పడానికి 3 కథలు ప్రయత్నం చేశారు. గొడవని లడాయి అయితేనేవి, శవకీయం అయితేనేవి, మాకు అంటు లేదని 3 కథలు కూడా ఒకే తెలంగాణ ఏర్పడినా కూడాను ఆ వచ్చిన తెలంగాణ బహుజన తెలంగాణ కాదు, ఇది ఎవరిదో
మమ్మల్ని దోచుకునే వాళ్ళని చెప్పడానికి 3 కథలు రాశారు. అది దళిత కోణంలో నుంచి, అది కూడా దళిత కోణంలో నుంచి. ఇది ఒక ధార. రెండో ధార ఫ్యాసిస్ట్ ధోరణులు పెరిగిపోతున్నాయి సమాజంలో. మతం పేరుతో ద్వేషాన్ని పెంచేదానికి, ముస్లిమ్స్ పట్ల, హిందువులని మారవాదుల పట్ల ద్వేషం పెంచేదానికి, ద్వేషం మాత్రమే ప్రధానంగా చేసి అది ఒక రకమైనటువంటి అగ్రవర్ణ హిందూ భావజాలంలో నుంచి మాట్లాడే ఒక ధోరణితో అది మనం చెప్పుకున్నాం, అది జరుగుతుంది. అది ఫ్యాసిస్ట్ ధోరణి. ఆ సాఫ్ట్ ఫ్యాసిస్ట్ ధోరణితో ఉన్న ఆ ధోరణిని కూడా దళిత ధోరణి నుంచి మళ్ళీ పట్టుకొని ఇంకో ధార కథలు రాశారు. అది రత్నాకర్ రాసినటువంటి సింబాలిక కథ గోసెఫ్ అనే కథ. ఆ గోసెఫ్ అనే కథ అందులో దళితులు ప్రత్యేకంగా కనిపించారు కానీ పాత్రగా గోవే ఒక ఆవు ఒక దళితుడితో ఉంటే ఆ కథలో వచ్చి నిలబడేసి తాము జరుగుతున్న అవమానాన్ని, అన్యాయాన్ని ఎట్లా చేస్తున్నారు, ఎంత బూటకు ముందో గోవును పూజించమని చెప్పేదాన్ని ఎంత బూటకు ముందో సమాజంలో గోవును పూజించమని చెప్తారు. గోవు మూత్రం గొప్పది, గోవు మలం గొప్పది, గోవును తల్లిగా భావించండి, గోవులో శరీరంలో సకల దేవతలు ఉన్నారని చెప్పేవాళ్ళే గోవు చనిపోతే మార్గంలో మార్గం గురించి తీసుకోమని చెప్పేస్తారు. అంతవరకు ఉన్న ప్రయత్నం ఎక్కడైనా తెలియదు, సరే గడ్డి లేదు, సంరక్షణ చేసుకోరు. అంటే గోవును పూజించమని చెప్పే మాటలో అర్థం లేదని, మూఢమని, కేవలం తాము పబ్బం కలుపుకోవడానికి లేదా ఇతరులు ఎవరినో అధిపతుల్లో పెట్టుకోవడానికి మాత్రం చేసే పనే తప్ప నిజమైన గోవు ప్రేమ కాదు, భక్తి ఏం లేదు అని చెప్పడానికి ఆ కథ ఆ గోవే మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడాలి ఆ విషయాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని గోవే వచ్చి మాట్లాడుతుంది సభలో. అదొక మంచి కథ. నిజానికి సింబాలిక్ గా ఒక మంచి శిల్పచారిత్రం ఉన్నటువంటి ఉన్న కథ. శిల్పాల నుంచి మాట్లాడాల్సి వస్తే కన్నా ఆ కథ మొదటి మాట్లాడాల్సిన కథ. దాని తర్వాత శవకీయం అనే కథ. ఈ కథ కూడా అంతే, చాలా శిల్పపరమైనటువంటి నిర్మాణంగా ఒక శవం ఎదురుగా పెట్టుకొనేసి ఒక ఊర్లో ఒక భౌగోళిక ప్రాంతం తెలంగాణలో ఏ నిమిషాలు మాట్లాడచ్చు, ఎంతగా ఎన్ని నృత్యాలు మాట్లాడుకోవచ్చు, ఎంత రెస్పాన్స్ జరుగుతుంది చెప్పడానికి కథ ఎక్కడ బంధం కలగకుండా ఆ కథ పరిధిలోపలనే కథ రాయడం అనేది చాలా మంచి టెక్నిక్, మంచి నైపుణ్యం కథలు రాయగలుగుతారు. అంటే వస్తువు ఏదో పక్కకి వెళ్ళిపోయినటువంటి ధోరణి కనిపిస్తుంది, అయినా కూడా కథ గ్రిప్పు పెట్టుకోగలిగిన చేయడమే గొప్పదనం. మనసును కూడా బాగా ద్రవింపజేస్తుంది, మనసులో దూరుతుంది కథ ఆ విషయం అంతా కూడా. సో అట్లా 4 ధోరణులకు సంబంధించిన కథలు ఈ కథ దీంట్లో ఉన్నాయి. దళితుల ఆత్మగౌరవం అనేది ప్రధానంగా ఉన్నప్పటికీ ఆత్మగౌరవం పొందినా కూడా నీకు అవమానం తెలుస్తారు. ఆత్మగౌరవం పొంది అవమానం ధిక్కరించాలనుకుంటాను, ధిక్కరించాలనుకున్నా కూడా నీకంటే పెద్ద శక్తి ఎంత నేను పోలీసులతో చెప్తుంది ఈ పుస్తకంలోనే కథ. అట్లా కాంటెంపరీ సమాజంలో ఉన్నటువంటి కాంటెంపరీ ఈ రోజున్న ఫ్రెష్ సమాజం, మనం ఎవరు పట్టుకోలేని సమాజం, మామూలుగా జనరల్ చూసాము అందరి సమాజం మూల ఎత్తి పట్టుకున్నారు. అది నిజమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. నేను కథా సిరీస్ చూశాను, కథా వర్షం చూశాను, దళిత కథల పేరుతో తెలంగాణ నుంచి కథలు చూశాను. ఏ కథా సంబంధించిన సిరీస్ వచ్చినా పెద్దగా చదువుకుంటాం మేము. ఈ సంపుటిలో వీళ్ళు వేసిన కథలు చాలా చదువుతున్నాను. ముందు వచ్చిన 3 కంటే కూడా ఈ పుస్తకం చాలా చాలా మెరుగ్గా ఉంది. కథ ఎన్నికలో కానీ కథలు రాసిన వాళ్ళ నైపుణ్యంలో కానీ ఒక్క యాకమ్మ రాసిన కథ ఒక్కరికి కొంచెం లూజ్గా నడుస్తుంది కానీ అగ్రిమెంట్. అయితే వస్తువు చాలా గొప్ప వస్తువు, ఒక అబద్ధమైన వస్తువు, అది రాసిన వస్తువు కాబట్టి దాన్ని మేము యాక్సెప్ట్ చేసిన వస్తుంది కాబట్టి వస్తువులు మేము గౌరవిస్తాం కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇట్లా ప్రతి కథ ఏ కథ తీసేద్దామా అని చూస్తే కూడా 16 కథలు కూడా నిలబడే కథలుగా ఉన్నాయి దీంట్లో. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క బెంగా రాసిన సతీష్ చంద్ర మాత్రమే 60 ఏళ్ళ ప్లస్ ఉన్నాడు కానీ మిగతా అందరూ కూడాను 50 యువకులే ఉన్నారు. ఇక్కడ 15 మంది యువకులే. దానికి తోడు తెలుగు నేల మీద ఉన్నటువంటి 3 భాగాలు తెలంగాణ, కోస్తా, రాయలసీమ 3 భాగాల నుంచి వచ్చాయి. ఒక ఉత్తరాంధ్ర మిస్ అయినారు వీళ్ళు. ఉత్తరాంధ్ర మిస్ అవ్వడం వల్ల ఈ పుస్తకానికి నిజమే జరుగుతుంది అనేది కొంచెం ఒలిపించినట్టుంది. అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2020లో దాన్ని చూసుకోమని చెప్పి కోరుకుంటూ మంచి సంకలనము, చాలా చదివి చాలా తెలుసుకోదగ్గ కాంటెంపరీ సమాజంలో జరిగిన ధోరణులు ఏంటి, దానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఎదురింపులు ఏంటి, ఎడిటర్ కృషి ఏమి అనేది క్షుణ్ణంగా చెప్పడానికి వచ్చే ఈ కాంటెంట్ దీంట్లో ఉంది. ఇలాంటి పుస్తకం సంపాదకులకు ఈ అవార్డు ఇవ్వడం అనేది, కథా ప్రేమికులైనటువంటి పేరు తీసుకున్న అవార్డు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనేది భావిస్తూ చాలా తీసుకున్నాం. నమస్తే. ధన్యవాదాలు సార్. ఇప్పుడు 4వ సమీక్షకుడిగా కూడా సారు సన్మాన కర్తగా 4వ సమీక్షకుడిగా కూడా చెప్పారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట, నేను కర్నూలు కథకు సంబంధించి మార్పు సార్ అంటుంటారు ఎప్పుడు. వెంకటకృష్ణ సార్ మా ప్రిన్సిపాల్ అంటుంటాడు సార్, మీకు తెలియాలని చెప్తున్నా. కథలు రాసే వాళ్ళందరికీ ప్రిన్సిపాల్ అని మార్పు సార్ ఎప్పుడు పిలుస్తుంటారు కాబట్టి ఆయన చాలా బాగా చెప్పారు. ఇంకొక విషయము,
ఇందాక సార్ చెప్పినట్టు రిక్షా, సైకిల్, తర్వాత ఈనాడు వార్త, లేకపోతే 3-2 ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ సభలో నేను కోరేది ఏమంటే మొదట ఈ 2-3ని కలిపేశారు, చేసి 5 చేశారు, చేసి ఈ అంటే తేడా లెవెల్ని సవరించుకొని ఈ పుస్తకం అది కూడా చేసింది. చరణ్ పరిమి రాసిన కథ ఉంది కదా, కూడలి వైపు కథ. ఆ కథలో ఏ ఓపెన్ ఎండెడ్ స్టోరీ నిజంగా చెప్తున్నాను. ఈ పుస్తకంలో శిల్పశాస్త్రం గురించి మాట్లాడుతూ కదా, పోస్ట్ మార్టం టెక్నిక్ లో ఓపెన్ ఎండెడ్ స్టోరీ ఒకటి అంటే ఒక నినాదంతోనూ ఒక నిన్న సంఘటనతో కథ మూసేయకూడదు. ఆ సంఘటన మూసినట్లు అనిపించకూడదు. ఒక ఎండింగ్ అనేది ఒక 5 రకాల ఊహలకి దారి ఉండాలి. ఎండింగ్ అనేది అది ఓపెన్ ఎండింగ్ స్టోరీ అంటారు. దీనికి ఓపెన్ ఎండింగ్ స్టోరీ ఉంది. చంద్రబాబు రాసిన ఓపెన్ ఎండింగ్ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక మాలవాన్ని ప్రేమించి, ఒక మాదిగ అమ్మాయి మాలవాన్ని ప్రేమించి పెళ్లి చేస్తున్నారనుకోండి. ఈ మాదిగ తండ్రికి అమ్మాయి చేసే పని ఇష్టపడదు. బేవర్స్ కూడా నా మాట పోతున్నాం అని చెప్పేసి తిడతాడు. అమ్మాయి ఏది చెప్పదు. ఎంతసేపు మాల ఇంట్లో మాల అల్లుడు మామ నుంచి పిలుస్తాడేమో, అతను పిలుస్తుంది అనుకుంటాడు, కానీ ఆమె ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయ్యి 8 నెలల దాదాపు కనే సమయం వస్తుంది. అప్పుడు అమ్మకు, ఇక్కడ మా అమ్మకు, అరే నా కూతురు ఇబ్బంది పడుతుంది, అంత మనం అన్యాయం రివ్యూ చేసినామని ముగ్గురు ఒప్పించి పిలుచుకొని వస్తుంది. తల్లి పోయి పిలిచింది కాబట్టి అల్లుడు కూడా కొంచెం సాటిస్ఫై అయిపోయి తను పిలవలేదే, సరే పిల్లలు సరే పోంటాడు. నువ్వు రానే అంటుంది. నీ మామ పిలవంది, నేను ఎక్కడ వస్తాను అనే ఒక మాట. సో అట్లా వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. వాళ్ళ అత్త కానీ మామగా అల్లుడు కానీ మామ కానీ ఇంకా గర్భవతిగా ఉండి డెలివరీ ఉంటే రానే రాస్తారు. ఈ మాలకి బిడ్డని ఉంటుంది. తండ్రి ఈ అమ్మాయి తండ్రి బిడ్డ కన్నా తర్వాత తండ్రిలో మార్పు వస్తుంది. అరే నా బిడ్డ పుట్టింది కదా అని చెప్పేసి. ఆ బిడ్డ ఏం ప్రేమ? ఆ ప్రేమ అంటే నా మాల అమ్మాయికి, నా మాలిక అమ్మాయికి ఇంకో మాలిక అమ్మాయి పుట్టింది, దీని పేరు మాలిక సువార్త అని పేరు పెట్టుకుంటా, లేదా తన ఉపయోగపెట్టుకుని పేరు పెట్టుకుంటాడు. హాస్పిటల్లో లభించేసిన పేరు అంటే తన కూతురు పుట్టిన కూతురు తన కులం కూతురే కావాలా. ఈ అల్లుడు రానే రాడు, ఎప్పటికి కూడా చూసేప్పుడు రాడు. ఈ అమ్మాయికి ఏమర్థమవుతుందంటే, వాడు మా నాన్న మాదిగ అమ్మాయిగా కన్వర్ట్ చేస్తున్నాడు, నా మనవరాలుగా నా కూతురు కాబట్టి వాడు రాడేమో అని అనుమానం చేస్తుంది. తండ్రి సరిపెట్టి చూపిస్తాడు. తన కులం పేరుతో ఉన్నటువంటి బిడ్డ పేరు చిచ్చి పడేసి ముఖాన్ని పడేసి నాన్నగా బిడ్డ తీసుకుని బయటకు వెళ్ళిపోతూ కొడలో నిలబడుతుంది. కొడలో నిలబడి అక్కడ ఆపి కథపడి ఏం కావాలంటే, నేను గుడిలో పోతున్నాను కదా, ఒక కళ ఉంటుంది. పోతూ ఒక ఆలోచన చేస్తుంది. నా మొగుడు నా తండ్రి ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వస్తారేమో అని కళ ఉంటుంది. అంతే. కళ నిజమవుతుంటే బాగుంటుంది అనుకుంటుంది. అంతే. కళ నిజమవుతుందని తెలియదు మనకి. అంటే ఆ అమ్మాయి మాదిగా కానీ బిడ్డతో తల్లిగా తన పొరడం చేయాలో, సొంతంగా పొరడం చేయాలని పోతుంది. ఏమవుతుందో తెలియదు. దాని సూపర్ హిట్ స్టోరీ, చాలా గొప్ప శిల్పమైనటువంటి స్టోరీ. తెలుగు రాయట్లేదు, అందరూ పూర్తి చేసుకుంటున్నారు. యువకులు మాత్రమే రాస్తున్నారు. చరణ్ పరిమి చాలా ప్రయోగం చేశాడు. ఈ పుస్తకంలో ఇంకొక ధోరణి ఏంటంటే, 5వ ధోరణి, వితిన్ ఎస్సీ లోపల మాలమాదిగల మధ్య కాంట్రిబ్యూషన్స్ 3 కథలు పెట్టున్నాయి. మాలమాదిగల మధ్య కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయని చెప్పేసి 3 కథలు చెప్తున్నాయి. దళితుల ఆవేదన, దళితుల బాధలు, దళితుల అవమానాలు, వికారాలు ఒక స్టేజ్ అయితే, వితిన్ ది మా కమ్యూనిటీ లోపల మాలమాదిగల మధ్య కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాయి. అట్లా ఫ్రెష్ క్రిప్స్ నోట్ లాంటిది అన్నమాట ఈ పుస్తకం చెప్పాలంటే.